కామన్. వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడేమో కంట్రోల్ చేసేవాళ్ళుగా చూపెడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే అవన్నీ అమ్ముతున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడు అన్నట్టుగా బిల్డప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఒక ఎంపీనే డ్రగ్స్ వార్త పట్టుబడ్డాడు కదా, అది అసలు వార్త ఎక్కడుంది? ఇప్పుడు ఏమైనా ఫాలో అప్ ఉందా? అదే జగన్ టైంలో ఒక షిప్పు పట్టుకుంటే ఆ షిప్పు వైసీపీ వాడు ఎవరికి సంబంధమే లేదు, కానీ అది జగనే డ్రగ్స్ తెప్పించాడని ప్రచారం చేయగలిగారా లేదా? ఎలక్షన్స్ అంతా అదే సాగింది కదా, 5 ఏళ్ళు అదే సాగినాయి కదా, 2 షిప్పులు ఇష్యూ. ఒక్క దాంట్లో మరి జగన్ తీసుకెళ్ళి ఎందుకు వేయలేదు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, లేదా విజయసాయిరెడ్డి, సజ్జల వీళ్ళందరి పేర్లు చెప్పారు కదా, అప్పుడు ఎందుకు లోపల వేయలేదు మరి? ఇప్పుడు పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, తోడు ఒక చోటా లీడర్ని అది కూడా రోడ్డు మీద పట్టుకుని అతని దగ్గర డ్రగ్స్ పట్టుబడ్డాయని కేసు పెట్టారు కదా, రోడ్డు మీద పట్టుకెళ్ళి. కానీ ఆ కేసు వేరు కదా. తర్వాత అది తప్పించి వీళ్ళదైతే డైరెక్ట్గా ఒక ఎంపీ డ్రగ్స్ వాడతా, ఇంకొక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ వాడతా పట్టుబడినటువంటివి ఉన్నాయి. అలాగే గంజాయితో పట్టుబడ్డ వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఈవెన్ కల్తీ మద్యం తయారు చేస్తే దాంట్లో కూడా అతనికి కనీసం ఫోన్ సంభాషణ ఒక్కసారి ఫోన్ చేసేట, అందుకని యోగి రమేష్ లోపలేసి అసలు వాడిని వదిలిపెట్టారు. కాబట్టి అసలు వితండ రాజకీయం, వింత రాజకీయం, ఎలా పడితే అట్లా మాట్లాడుకోవడం, ఏమైనా మాట్లాడేసుకోవడం అనేటువంటిది మన రాష్ట్రంలో స్పెషల్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి చెల్లుద్దేమో. అంతే సార్ ఒకటి